తెలంగాణ నుండి విశ్లేషించడం అనేది గొప్ప అంశం. ఎందుకోసం అంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన 40 ప్రాచీన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భారతదేశం గర్వించదగ్గ ప్రాచీన నాగరికతలో తెలంగాణ నాగరికత ఒకటి. గోదావరి కృష్ణా నదుల సాక్షిగా ఇక్కడ వర్ధిల్లిన నాగరికత ప్రపంచానికి అనేక పాఠాలు నేర్పింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణ వారసత్వం కానీ, ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కానీ, వీటన్నిటినీ దిలీప్ గారు సేకరించారు. అట్లాగే వాటి పట్ల అవగాహన కలిగి ఉంది. ఆయన కేవలము రాజనీతివేత్త మాత్రమే కాదు, అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగి. ఆ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక అద్భుతమైన ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆల్ ఇండియా స్థాయిలో ఒక సర్వీస్ కమిషన్ నుంచి ఎలక్ట్ అయినవాడు. ఒకవైపు ఒక మేధా సంపత్తోటి ప్రపంచాన్ని ఆకలింపు చేసుకున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగ తన లక్ష్యాలను నిర్ణయించుకొని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని గడపలు ఎక్కాడో, ఎన్ని మెట్లను తొక్కాడో, ఎంతమంది చేతులను కరాచారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించా వాళ్ళలో ఒకటిగా నిలిచాడో నాకు తెలుసు. ఆ క్రమంలో డాక్టర్ రియాజ్గా పిలువబడి నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా లక్ష్యం టీవీ దిలీప్ గారి ఆధ్వర్యంలో తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రపంచ, జాతీయ అట్లాగే సమాజం యొక్క అంశాలని ఇక్కడి ప్రజలకి క్రమక్రమంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ ఈ లక్ష్యం టీవీ ఆరంభాన్ని మనందరం కూడా స్వాగతించాలని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.